कालीकांड की जय कालीकांड की जय वीडियो ఆన్ చేయ ఆన్ చేయాలి ఏడికి వచ్చింది వీడియో మేడం ఎస్ ఇప్పటిదాకా చేసింది సైన్స్ తో చేసి చూపించారు అంతే కదా ఎస్ అందులో ఎలాంటి ఆవులో రెత్తమరి కూర్చో అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవు అంటే మనం చదువుకున్నాం కాబట్టి చిన్న చిన్న కెమికల్ రియాక్షన్స్ గురించి మనకు తెలుసు కాబట్టి సార్ చెప్తూ ఉండగా పడకుండా మీరు రెస్పాండ్ అయ్యారు కానీ చదువుకునే వాళ్ళు సార్ చేసిందంతా ఏదో మ్యాజిక్ కావచ్చు సార్ మంత్రాలు వచ్చి కావచ్చు అని అనుకుంటారు కదా సో మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ కదా ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ మన పేరెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటినా ఏదైనా చేతపడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అలాంటి దగ్గరికి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారే తప్ప హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా సో అట్లాంటి టైంలో మీ పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలి ఇవాళ మీకంటూ ఒక అవగాహన వచ్చింది కాబట్టి అమ్మ ఇలాంటి మూఢనమ్మకాలను మనం నమ్మొద్దు అదంతా సైన్స్తో వాళ్ళు ఆడే ఒక గేమ్ కానీ మనం దాన్ని ఏదో నిజంగానే మంత్రాలు చేస్తున్నారు కావచ్చు ఈ రోజు మంత్రాలు ఉన్నాయా నాన్న ఎలాంటి మంత్రాలు సార్ ప్రతిదీ కళ్ళకి అవునా కదా బీయింగ్ యాజ్ ఎ సైన్స్ టీచర్ నేను షాక్ అయ్యా ఆ నైఫ్ అలా పైకి లేవడం బికాస్ ఆఫ్ ప్రెషర్ అది లేసింది కానీ మనం ప్రాపర్గా ట్రై చేస్తే తప్ప అది లేవదు ఇప్పుడు మనం మామూలుగా వచ్చి మీరు ట్రై చేసి చూడండి మీకు లేవదు సార్కి ఒక అవగాహన దానిపైన ప్రతిసారి చేయడం వల్ల ఒక అవగాహన వచ్చింది కాబట్టి సార్ అంత పర్టికులర్గా చేసింది అదే మనం చేస్తూ వస్తుందా ఇప్పుడు మనలాంటి పెద్ద పెద్ద గురువులు బాబాలంటూ వాళ్ళు పే చేస్తూ ఉంటారు చేసి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నీకు ఈ మంత్రం తగిలింది నీ కార్డ్ చేసిండు యూజ్ చేసిండు అని చెప్పి మన దగ్గర నుంచి ఒక డబ్బులు లాగడానికి చేసే ఒక గేమ్ అంతే కాబట్టి వాళ్ళకి చూసింది విన్నట్టుగా మర్చిపోకుండా మీ పేరెంట్స్ ఏదైనా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వెళ్తాము అన్నప్పుడు మటుకు వాళ్ళ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ మ్యాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఇందులో ఎలాంటి మంత్రాలు కానీ చేతపడి కానీ లేదు అనేది మీ పేరెంట్స్కి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు తానపూర్ వాళ్ళు అని ఇందాక మేడం వాళ్ళు చెప్తున్నారు నిజంగా చూడలేదు కానీ మీరు చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు మా ముందరే అన్నీ చూపించింది పర్మానెంట్ కానీ వాటి కెమికల్ రియాక్షన్స్ కానీ నేను అన్నీ చెప్పుకున్నవే మీరు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా రిసీవ్ చేసుకోగలిగారు లైక్ హైయర్ పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గొప్ప విషయం ఏంటంటే మీ టీచర్లు కూడా ఇక్కడ చాలా మంచిగా ఉన్నారు ఫ్యాకల్టీ కూడా చెప్పే విధానం కూడా బాగుంది ఎందుకంటే నేను చెప్పేది ప్రతిది కూడా మీరు వెంటనే రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను మీకు సైన్స్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో తొందరగా క్యాచ్ చేయగలుగుతారు అంటే మీకు మీ టీచర్లు బోధించేటువంటి విషయాలు చాలా స్పష్టంగా మంచి అవగాహనతో కూడినటువంటి ఫ్యాకల్టీ ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నారు వాళ్ళు కూడా థ్యాంక్ యూ ఒకసారి గట్టిగా మీ టీచర్లు కూడా